సో బీఆర్ఎస్ ఇకపై ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతుంది అన్ని విధాలుగా అంటే ఇటు ఆరోపణలు కాంగ్రెస్ చాలా ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. సో బీఆర్ఎస్ ఈసారి నుండి ఎలాంటి పోరాటాలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఒక విషయం అని కాదండి, ఏ విషయంలో అయినా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చునేటటువంటి పార్టీ, చూస్తూ కూర్చునేటటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలనుకున్నాం, 8 నెలల సమయం ఇచ్చాం. ఇప్పటి నుంచి ప్రజలకు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో, ప్రజలకు ఏవేవైతే సేవలు చేస్తామని వారు చెప్పారో, ఏవైతే స్కీమ్లు ఇస్తున్నారో అవి డెలివరీ చేయకపోతే మాత్రం రోడ్లు ఎక్కడం ఖాయం, మళ్ళీ తెలంగాణ ఉద్యమ బాట పట్టడం ఖాయం, ప్రజల పక్షాన నిలవడం ఖాయం. అసెంబ్లీలో నిలదీస్తాం, రోడ్ల మీద నిలదీస్తాం, ప్రతి అడుగడుగున తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈ అంశం ఆ అంశం కాదు, ఏ అంశంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సుమతి గారు. రైట్, మరో కాల్ ఉన్నారు. సురేందర్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. సురేందర్ గారు. నమస్తే సార్. యాక్చువల్గా కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు ఐ థింక్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు అన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పారు. అంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి కోటరీ అంత పచ్చి అబద్ధాలు చెప్పటం, లేకపోతే ఎప్పుడు భజన చేసే కోటరీయే చుట్టూ పెట్టుకోవటం వల్ల నష్టపోతారు కదా. అంటే సొంత రాష్ట్రంలో తెలంగాణలో కూడా కేసీఆర్ ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా దారి తప్పినాయి. కాబట్టి మీకు పక్క రాష్ట్రంలో రిపోర్ట్స్ సరిగా రావు, సొంత రాష్ట్రంలో రిపోర్ట్స్ సరిగా రావు. అంటే మీరు ఓడిపోవడానికి అసలు నిజంగా ఒక హానెస్ట్ గా మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా? అంటే ప్రజలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అడిగితే మీకేం తెలుసు, మీరు ఎక్కడో అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటారు, లేకపోతే ఎక్కడో ఉంటారు అని మమ్మల్ని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ టీఆర్ఎస్ లో. అంటే మామూలుగా మేము అడిగినప్పుడు. కానీ మీ పార్టీలో విత్ ఇన్ ది పొలిటికల్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్, అంటే క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన ఎలా ఉంది, ఈసారి అసలు మన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా, ఇంత ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే కోటరీ ఎందుకు లేదు? అంటే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారని చెప్తాడు, సొంత రాష్ట్రంలో నేనే అంటారు. కానీ ఇంత అంచనాలు పూర్తిగా అంటే వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితిలో ఈ కోటరీ ఉంటుందా? అంటే అలాంటి వ్యక్తులను అంటే మన పక్కన ఎప్పుడు భజన చేసే వాళ్ళనే పెట్టుకుంటే అసలు ఎంత తప్పు జరుగుతుంది వాస్తవంగా అన్నది తెలిసే అవకాశం లేదు కదా. మీ ప్రశ్న అర్థమైంది సురేందర్ గారు. సురేందర్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. సరే, నేను ఆ మాట మీతో ఏకీభవిస్తున్నా. ఒకటి, నంబర్ 1, కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయం నాకు కూడా తెలుసు. ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, జగన్ గారే అక్కడ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి సమాచారం మాకుంది, ఎవరైనా మాకు అభ్యంతరం లేదు, పక్క రాష్ట్రం విషయం అని చెప్పేసి చెప్పిండ్రు. నంబర్ 1. నంబర్ 2, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు తప్పుపడుతున్నారు కదా. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థానంలో కూర్చొని 400 పైన సీట్లు మేము గెలుస్తున్నామని చెప్పిండ్రు. ఏ పార్టీ అవసరం లేకుండా బీజేపీకే 400 సీట్ల పైన హోంమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు చెప్పిండ్రు. మరి ఏం జరిగిందండి అక్కడ? ఇక్కడ టీడీపీ అదేవిధంగా నితీష్ కుమార్ గారి పార్టీ లేకపోతే ఈరోజు వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాకపోతుండే. ఈ రెండు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే మరి ప్రధానమంత్రి కూడా అబద్ధమా? మరి ఆయన కూడా తెలియదా? ఆయన కూడా కోటరీలో పనిచేస్తున్నాడా? మరి సురేందర్ గారు, మీరు ఈరోజు అమెరికాలో మీరు పనిచేస్తున్నారు, మీరు తెలుగు బిడ్డ అయినా అమెరికాలో పనిచేస్తున్నారు. మరి రోజు పొద్దున లేస్తే మీరు బైడెన్ నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా మీ మాజీ అధ్యక్షుడు ఆయన కూడా నేనే గెలుస్తా అని చెప్తున్నాడు, ట్రంప్ గారు. మరి ఇద్దరు ప్రెసిడెంట్లు అవుతారా? ఇద్దరు కాలేరు కదా, ఎవరో ఒక్కళ్ళే అవుతారు కదా. మరి ఎవరో ఒక్కరు అయినప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఆయనకు కూడా తెలియదు, ఆయన కూడా కోటరీ పనిచేస్తుందా? ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అయ్యిండి నేను గెలుస్తాను ఎట్ట చెప్పిండు అని అంటే అట్లా ఉండదు బ్రదర్. ఎవరికైనా అది కేసీఆర్ గారి పట్లనే కాదు, అది కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, మీకు ట్రంప్ కావచ్చు, లేదా బైడెన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక గెలుపు అనేటటువంటి విషయంతోనే రంగంలోకి దిగుతారు. దాంట్లో తప్పేం లేదు, గెలుస్తారనేటటువంటి సమాచారం ఉంది అన్నారు.
ఇప్పుడు మీరు ట్రంప్ని అడగండి 100% నేనే గెలుస్తాను చెప్తారు. ఈరోజు బైడెన్ పోయిండు, కమలా హ్యారిస్ గారు వచ్చారు, ఈరోజు అఫీషియల్గా డిక్లేర్ అయ్యే క్యాండిడేట్ గారు అయింది. మరి ఇప్పుడు కమలా హ్యారిస్ గారు మీరు అడగండి, వారు ఏం చెప్తారు? బైడెన్ ఉంటే డౌట్ ఉండే కానీ నేనైతే పక్కా గెలుస్తానని చెప్తారు. అంటే వారు గెలవకపోతే వాళ్ళ కోటరీ పనిచేసినట్ట విషయం అది కాదు. వాళ్ళకు వచ్చేటటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మాకున్నటువంటి సమాచారం అన్నారు తప్ప కోటరీనో ఇంకోటి కాదు సురేందర్ గారు. ఎక్కడైనా ప్రపంచంలో ఏ నాయకుడిని అడిగినా కూడా మీకు ఇలాంటి సమాధానమే వస్తుంది.